భ్రమపడ్డాను. ఆ చిన్ని వాళ్ళమ్మ ఎంతవరకు మా అక్కని చంపిందేమో అని అనుకున్నాను. కానీ బావ దేవానే మా అక్కని చంపాడన్న నిజం నాకిప్పుడు తెలిసింది. ఇంతకాలం ఈ నిజం చాలా తెలివిగా నా దగ్గర దాచిపెట్టాడు. ఏదో ఒకరోజు మా అక్కని చంపినట్టుగానే నన్ను కూడా వాడు చంపేయడానికి అస్సలు వెనుకాడడు. వాడు చేసిన తప్పు బయటపడకుండా ఉండడం కోసం ఇన్నాళ్ళు చిన్ని అమ్మ మీద ఆ తప్పుని తోసేశాడు. నా శత్రువు చిన్ని వాళ్ళ అమ్మే అనుకున్నాను, కానీ నా శత్రువు దేవ అని ఇప్పుడు నాకు తెలిసింది. కానీ మా అక్కని చంపిన ఏ ఒక్కరిని అస్సలు నేను వదిలిపెట్టను, చంపేస్తాను. సమయం చూసి ఆ దేవాన్ని నా చేతులతో ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తాను. అవసరమైతే బాలరాజుకి చిన్నికి వాళ్ళకి నేను సహాయం చేస్తాను. ఈ దేవాన్ని మాత్రం అస్సలు నేను వదిలిపెట్టను అని అనుకుంటూ ఉంటుంది నాగవల్లి. ప్లీజ్ సబ్స్క్రైబ్.